ప్రకాశం జిల్లా గిద్దలూరు ఖమ్మం ప్రాంతంలో 20 సూత్రాల పథకం అమలు చేస్తామని చైర్మన్ లంక దినకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతాన్ని ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ ప్రాంత చారిత్రక వ్యక్తులు ఇక ప్రదేశాల ఖ్యాతిని చాటుతూ టూరిజం మౌలిక సదుపాయాల కల్పనతో యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతామని అన్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, త్రాగునీరు, ఉపాధి వంటి పలు రంగాల అభివృద్ధిపై సమీక్షించారు. ఖమ్మం చెరువు 3 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉందని, చెరువులో పూడికతీతకు, చెరువు కట్టపై తాగునీటి సౌకర్యం, చెరువులో బోటు షికారు తదితర విషయాలను పరిశీలించడమే గాక చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని అన్నారు. అనంతరం ఎర్రగొండపాలెం ఎంపీడీఓ, ఖమ్మం నీటిపారుదల శాఖ ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సమాచారం ఇచ్చిన సమావేశానికి హాజరు కాకపోవడంతో సోకాజ్ నోటీసులు జారీ చేయమని ఉన్నతాధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ త్రివినాథ్, ఇతర అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే పీఎం జన్మన్ కింద అడవుల్లో మారుమూల ప్రాంతాల్లో ఎటువంటి మౌలిక సదుపాయాలు నోచుకోనటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో, ముఖ్యంగా ఎస్టీ పాపులేషన్స్ ఎవరైతే ఉన్నారో, తాండాల్లో ఉన్నారో వారికి సంబంధించి వారికి నివాసమైనటువంటి గృహాలు, త్రాగునీరు, సురక్షిత త్రాగునీరు, అలాగే ఎలక్ట్రిఫికేషన్, అలాగే మొబైల్ కనెక్టివిటీకి సంబంధించినటువంటి అంశాలు, అలాగే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన అంశాల్లో పురోగతి మీద వీటితోటి సమీక్షించడం జరిగింది. ఒక్క ఆర్డబ్ల్యూఎస్ సంబంధించి ఏదైతే డ్రింకింగ్ వాటర్ కి సంబంధించిన సమాచారం అది నాకు రాలేదు. కావున ఆర్డబ్ల్యూఎస్ కి సంబంధించినటువంటి అధికారి ఇక్కడికి పిలిచినా కానీ రాలేదు. వారికి కూడా దృష్టికి తీసుకెళ్లి వారికి కూడా మెమో ఇవ్వమని చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకొకటి, ఈ పిఎం జన్మన్లో ముఖ్యమైనటువంటిది రోడ్డు కనెక్టివిటీ. రోడ్డు కనెక్టివిటీకి సంబంధించి ఏ అయితే ఇప్పటి వరకు నాకు చెప్పింది 103 కోట్లతో 130 కిలోమీటర్లు నిడివి గల రోడ్లు ప్రతిపాదనలు చేశారన్నమాట. హ్యాబిటేషన్స్ కి ఒకదానికి కనెక్టివిటీ లేని దగ్గర కనెక్టివిటీ కోసం ఈ ప్రాంతాల్లో 130 కిలోమీటర్లు 40